మన లోపల వచ్చినాక పేషెంట్ అన్న కానీ మీ దగ్గర ఎట్లా స్పందించి ఒక్క అన్న ఇవ మా చెల్లె సుస్మిత అన్న, ఈమె వికరాంగురాలు. అయితే ఈమెకు గర్భిణీ స్త్రీ అన్న, 7 నెలల గర్భిణీ స్త్రీ ఉందన్న. ఆమెకు నైట్లో కడుపు నొస్తులు లేపి వేస్తున్నా అని చెప్పి మేము తీసుకొని వచ్చినాం, వేరే హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. తర్వాత చూసుకున్నారు, ఆ తర్వాత పల్స్ లేదు. ఆమె డయాగ్నాస్టిక్ టెస్టులు చేసారు, లోపల తీసుకొచ్చి మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. అప్పటికి పల్స్ లేదని చెప్పారు. మళ్ళీ ఆమెను ఫోన్ చేసి మేమేమన్నాం, సరే లోపల తీసుకెళ్తున్నాము, పల్స్ లేదని చెప్పారు. మమ్మల్ని లోపల రానేలేదు, ఎవరు లోపల రానేలేదు. యాక్చువల్గా మేము వేసుకుంటే మా బాధలో మేము ఉన్నాం. తర్వాత ఏమన్నా మధ్యాహ్నం దాకా ఆర్ఎంఓ వచ్చిండు, ఆయన డిఎంహెచ్ఓ వచ్చి పోస్ట్ మార్టం చేయాలి అని చెప్తే సరే అని చెప్పి పోస్ట్ మార్టం దగ్గర పోయి వచ్చేసరికి బంగారం మీద ఉన్న పుస్తకాలు లేదన్న. ఎంత ఘోరం అనుకోవాలి. అప్పటి వరకు ఉన్న బంగారం అయింది 4 తులాల 3.5 తులాల బంగారం గొలుసు లేచిపోయింది. అప్పటి వరకు ల్యాబ్లో వచ్చింది, అప్పుడేమో ఉన్నది గొలుసు, మళ్ళీ ల్యాబ్ నుంచి బయటకు వచ్చినాక లేదు. మళ్ళీ ఇలే సిబ్బంది వాళ్ళు ఏమన్నారు, ఫోన్ చేసి ఆమె నైట్ ఆమెకు బంగారం ఉందంటే, అరే ఉన్నదమ్మా పుస్తకాలు ఉన్నది అక్కడే పోయిందని ఆమె పర్సన్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు పొద్దున గేమ్ ఏం ప్లే చేస్తారు వీళ్ళు, అంటే ఈమె నాదేదో తిట్టారు వీళ్ళు, నువ్వు ఎట్లా చెప్తున్నావు హాస్పిటల్ ఎట్లా నువ్వు బ్లేమ్ చేస్తావు అని చెప్పి తిట్టేసరికి ఆమె మళ్ళీ మాట మార్చి, అరే లేదు నేను ఎట్లా చెప్పినావు నాకు అర్థమవుతుంది లేనట్టుంది అని చెప్పి ఆమె పిచ్చామలాగా మాట్లాడుతుంది. ఇలాంటి సిబ్బందిని పెట్టుకుంటారు వీళ్ళు. అంటే మేము పేదోళ్ళం అని చెప్పి మా ఏ విధంగా అంటే మేము ఊరుకుంటామని చూస్తున్నారా? అరే కూలీలు చేసుకొని బతకడం అండి మేము. మాకు ఇప్పుడు బంగారం ఇప్పుడు ఎన్ని లక్షలు ఉంది రేటు పెరిగింది. సరే పేషెంట్ పోయింది, అది కూడా అడుగుతలేము. పేషెంట్ సరే కష్టమో అదృష్టమో పోయింది, మా బాధలు పేయ మీద ఉన్న బంగారాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు, ఏ విధంగా తీసుకుంటారు? సరే ఫోన్ చేసినాము, ఆయన ఆర్ఎంఓ ఉన్నాడు, ఎవరు కిరణ్ ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేసినాము. సూపర్ ఉన్నాడు, పాండ నాయకు ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేస్తే అవునంట కదా డ్యూటీలు లేరా ఇవాళ రోజు. అంటే వర్కింగ్ డేలో కూడా మీరు ఎందుకు పని చేయరు? గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక గర్భిణీ స్త్రీ వచ్చి చనిపోయింది, ఇంకోటి మళ్ళీ ఉల్టా బంగారం పోయింది. ఈ డిస్టిక్లలో కాదు, ఈ రాష్ట్రంలోనే ఎక్కడన్నా పాడే మీద బంగారం అనే దాఖలాలు మీరు చూసారు ఎక్కడన్నా? లేదు కదా. మరి అట్లాంటప్పుడు అంత సీరియస్ ఉన్నప్పుడు ఇక్కడ సూపరింటెండెంట్ ఎందుకు రాడు, ఆర్ఎంఓ ఎందుకు రాడు? సరే పోయింది, పోలీసులను పిలిచారు. పోలీసులు కూడా 4 గంటలు ఎంక్వైరీ చేసి తమాషాలు చేస్తున్నాం. ఒక్క కెమెరా కూడా లేదు అక్కడ, ఒక్క కెమెరా కూడా పనిచేస్తలేదు. ముందు సైడ్ గేట్ దగ్గర ఉన్న కెమెరా ఒక్కటి ఉంది, అది అంబులెన్స్లో పోతుంటే పడుతుంది. లోపల ట్రీట్మెంట్ చేసేది, పేషెంట్ పైన ఏమేమి ఉన్నది, ఏమేమి టెస్ట్ ఇది చూడాలని అవసరం లేదా? కెమెరాలు ఉండవా? ఎందుకు లేవు? ఎక్కడ పోయినాయి కెమెరాలు? మీరేమో చౌరస్తలలో కెమెరాలు పెడతారు, అక్కడ ప్రాణాపాయ స్థితిలో వచ్చిన పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ భద్రత ఎవరు చూడాలి? మీరు బాగా పోయి రూమ్లలో తొంగేసుకొని పడతారు, సెల్ ఫోన్లలో టైం పాస్ చేసుకుంటా. మరి గర్భిణీ స్త్రీ ఉంది, సరే పోయింది. బంగారం కూడా దొంగిలించి రియాల ఏది మన ఇళ్ళలో వచ్చి పడుతున్నారు దొంగలు, ఇవాళ శవాల మీద వచ్చి పడుతున్నారు అండి. ఎంతవరకు కరెక్ట్ ఇది? మరి ఇప్పుడు మాకు ఇది ఒకటే డిమాండ్. పోలీసులు వచ్చి ఏమంటున్నారు, మేము ధర్నా చేస్తున్నాం, మాకు మా బాధ కాబట్టి ధర్నా చేస్తున్నాం. పోలీసులు ఏమంటారు, వెళ్ళిపోండి మేము న్యాయం చేస్తాం అని చెప్తున్నారు. సరే మేము న్యాయం చేస్తాం. ఎలాంటి న్యాయం చేస్తారు? మీరు ఎఫ్ఐఆర్ పెట్టారు, ఏ సెక్షన్ ఆడ పెట్టారు, ఎవరి మీద పెట్టారు మీరు ఎఫ్ఐఆర్? ఎవరి మీద? ఆర్ఎంఓ మీద పెట్టిరా, సూపరింటెండెంట్ మీద పెట్టిరా, ఎవరి మీద పెట్టారు? రేపు పొద్దున ఎవరు వచ్చి మాకు లిఖితపూర్వకంగా రాసిస్తారు అంటే మన దగ్గర సమాధానం లేదు. అట్లా అంటే మేము ఏం మాట్లాడాలో అంటారు పోలీసులు. మరి ఏం మాట్లాడడానికి మీరు ఏం న్యాయం చేయడానికి వచ్చిన పోలీసులు ఏరియా హాస్పిటల్కి? సరే అట్లా పెట్టండి. ఇప్పుడు సీటీ ఫుటేజ్ చూస్తే ఎంత జీబీ ఉంటుంది సీటీ ఫుటేజ్? మహా అంటే ఇప్పుడు పొద్దుగాల తెల్లారి 4 గంటల నుంచి ఇప్పుడే 4 గంటలకైనా సరే ఒక 10 GB అనుకోండి. ఆ 10 GBలో డేట్ టైం చూసుకుంటే నీకు తెలియదా పేషెంట్ ఎప్పుడు పోయింది, లోపలికి ఎక్కడ పోయింది, టెస్టులు ఎక్కడ పోయింది, ఏ రూమ్లో ఎవరు ట్రీట్మెంట్ చేసింది తెలియదా? అంత సోయి లేదా? ఐలకు సిబ్బందికి లేదా? పోలీసులకు లేదా? ఎందుకు లేదు? మాట్లాడలేదు. మరి మాకు న్యాయం చేయమంటే ఎవరు ఇస్తారు? ఆయన రాడు, ఆయన రాడు. లోకల్ ఎందుకు రాలంటే లోకల్ ఎమ్మెల్యే వచ్చి మాకు న్యాయం చేయండి. ఇప్పుడు గొలుసు పోయిందండి, మరి ఇప్పుడు పేదోళ్ళము మాకు న్యాయం చేయండి. మా ప్రధాన డిమాండ్ ఒకటే, పోయింది మీరు జీవోఫైర్ పెట్టినా గాలి దీపం లాగా సెక్షన్ యాడ్ చేసారు, అది ఎవరి మీద పెట్టలేదు. అంటే ఈ రోజు ఇప్పుడు రోడ్డు మీద పంపేయాలని ఎంతసేపు చూస్తారు, కానీ మరి పేషెంట్కి న్యాయం జరగాలి, ఆ పేదోళ్ళకి న్యాయం జరగాలని ఎందుకు చెప్తలేదు? మాది ప్రధాన డిమాండ్ ఒకటి, మాకు రికవరీ కావాలి గొలుసు, రైట్? ఆ తర్వాత ప్రాణం పోయింది, దురదృష్టకరం, మాది మా బాధ మేము పడతాం, మేము కార్యక్రమం చేసుకుంటాం, రైట్? మాకు ప్రభుత్వం తరఫున ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వచ్చి ఎమ్మెల్యే తరఫున వస్తారా, కలెక్టర్ తరఫున వస్తారా, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయండి. 2 రోజులు చేయండి, 3 రోజులు చేయండి, 4 రోజులు చేయండి. మీ మీద మాకు ఆశలు లేవు. మీరు ఏదో మీ పేరు నిలుపుకోనికి వచ్చి ఏదో తమాషాలు చేసుకోవడం వచ్చి మీ పని మీరు చేసుకుంటారు. మరి మా పొట్ట నింపాలి. ఆమె ఒక్క ఆమె
ఆ నాన్న చనిపోయిండు, ఆమె ఒక్క ఆమె డ్యూటీ చేసి మా పెద్దమ్మని చంపాను, ముసలామె రేపు వేయాలి అన్నట్టు ఆమె గదుడు ఆమె పని చేసుకొని బతుకుతున్నదా? ఈమెను ఎవరు బతకాలి? ఆమెను పోషించేదే ఆమె. ఈమెను ఎవరు పోషించాలి? ఎవ్వరూ లేరు. ఆమె ఎట్లా బతకాలి రేపు పొద్దున? చెప్పు ఆ పరిస్థితి ఏంది? ఈమెను చూసి కూడా పోలీసు వాళ్ళు ఒక్కరు రారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరు రారు, గవర్నమెంట్ నుంచి ఎవరైనా ఆఫీసర్లు వచ్చి అయ్యా సరే మీకు న్యాయం చేస్తాము చెప్పండి. ఎందుకు చెప్పారు మీరు? ఏం జరిగిందా ఈ వ్యవస్థలు ఎక్కడైనా? అరే అమ్మ పొడుచుకొని చచ్చిపోయారు, సరే మర్డర్ చేసుకొని వచ్చారు, సరే పోయి అది లేదు. అరే గర్భిణీ స్త్రీ చనిపోయి వచ్చి దొంగతనం సిబ్బంది చేసిరాడా? సిబ్బంది అంటే జీతాలు తీసుకుంటలేరు మీరు, అంటే చాకులా గద్దెలాగా వచ్చి శవాల మీద బంగారం తీసుకోవటారు. ఇది ఎంతసేపు అయినా కరెక్ట్ న్యాయం కాదు. మాకైతే గవర్నమెంట్ తరఫున వచ్చి మాకు న్యాయం చేయాలి. కూర్చొని తాడడం పోలీస్ డిపార్ట్మెంట్ రికవరీ చేయాలి. మాకు మా ప్రాధాన్యత డిమాండ్ అది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది కాదు ఇస్తుంది, ఇంకా ఎన్నో అవుతాయి, జరుగుతాయి. ఈ సిబ్బంది ఏం చేస్తుంది? ఇక్కడ ఏంటి చేస్తుందా? పట్టించుకోవడం చేస్తుంది సిబ్బంది. సిబ్బంది ఏం చేస్తుంది? ఒక్కడే చెప్పండి సార్. గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో నిన్న నైట్ 3 గంటల సమయంలో గర్భిణీ స్త్రీ గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. సరే కారణం ఏదైతే ఏమైంది కానీ ఆమె చనిపోవడం జరిగింది. చనిపోయినాక ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎట్లున్నది? శవాల మీద పేలాలు ఏర్పడే పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. గతంలో ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్నో విధాలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో మోసాలు జరుగుతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో అవినీతి జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎన్నో విధాలుగా మనం దాన్ని ప్రూవ్ చేయడం జరిగింది. ఈరోజు మరీ దారుణమైన విషయం, తెలంగాణ మొత్తంలో ఏడ జరగనట్టు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో శవాల మీద బంగారం ఎత్తుకోయే సంఘటన ఈరోజు మనం చూసినాం. బాధితులు వాళ్ళకి న్యాయం జరుగుతలేదు అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ధర్నా వేయడము, రోడ్ ఎక్కడము. ఈరోజు మనం భువనగిరి పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా కలెక్టర్ గారు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, లేకపోతే జిల్లా నాయకులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ స్పందించి వెంటనే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సీసీ కెమెరాలు పనిచేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది సక్కలేదు, సెక్యూరిటీ సక్కలేదు. ఇటువంటి అనర్థాలను వెంటనే స్పందించి పట్టించుకోవాలని ఈరోజు వీళ్ళందరూ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా మేలుకోవాలి, ఇప్పటికైనా గవర్నమెంట్ హాస్పిటల్ స్థితిగతులు మారవాలి. గవర్నమెంట్ హాస్పిటల్ సీసీ కెమెరా పని చేయకపోతే రేపు పొద్దున పిల్లల్ని ఎత్తుకోపోతారు, ఇలా బంగారం ఎత్తుకోయినాడు, రేపు పొద్దున నిండు పిల్లల్ని ఎత్తుకోపోతాడు, చిన్న పిల్లల్ని ఎత్తుకోపోతాడు. ఎవడు బాధితుడు, ఏమవుతుంది, ఏం కథ, పిల్లలు ఎత్తుకోపోయినాక ఇదే ముచ్చట చెప్తారా అని చెప్పి స్థానికులు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా స్పందించాలని మా తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా యొక్క ఛానల్ పేరు టీఆర్ టాక్స్. తీసుకోండి.
అడుగో ఇడుగో మాట్లాడదు మీ సిబ్బంది సిబ్బంది మీది అని మనకు రావాలి. ఇక్కడ నుంచి వస్తుంది మీ దగ్గర నుంచి వస్తుంది మాకు మీరు ఎక్కడ ఇక్కడ నుంచి మాకు అట్లా మాకు మాట ఏమి ఇస్తాడు మరి వీళ్ళ దగ్గర వర్క్ చేస్తుంది కదా నా కింద నలుగురు పని చేస్తారు. నన్ను అడుగుతావు కానీ ఈ నలుగురు అడుగుతారు అది ఏం రాస్తావు రాస్తున్నాను అది ఇట్లా సెక్షన్ కింద కడుపు కాదు తెలుస్తుంది కడుపు గవర్నమెంట్ అఫీషియల్లో చూడు ఇప్పుడు సరే అప్పుడు అంటే మాకు రికవరీ కావాలి లేదంటే దేవాలయం హాస్పిటల్ అనేది దేవాలయంతో సమానం. దేవాలయంలో భద్రత లేనప్పుడు నా మాట ఫోన్ మాట్లాడలేదు చూడు నా మాట